ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుంచే ఎండ వేడిమికి జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావాలంటూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండ తీవ్రతపై మా ప్రతినిధి పివి రావు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బయటికి రావాలంటే హడిలిపోతున్నారు. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి మెదక్ జిల్లాలో నెల రోజుల క్రితం వరకు కూడా విపరీతమైన చలిగాలులు రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉష్ణోగ్రత నమోదైనటువంటి జిల్లాలో గత వారం రోజు ఎండలు దంచి కొడుతున్నాయి. బయటికి రావాలంటే ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా పారిశ్రామిక వాడల్లో ఆ పరిస్థితి అయితే కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే ప్రారంభమయ్యాయి. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎండలు ఎక్కడ నుంచి వస్తున్నారు? మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? మేము వికారాబాద్ నుంచి వస్తున్నాం. ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడ వేరే ఇక్కడ జోపేట దాటిపోవాలి. ఎట్లుంది ఎండ? ఎట్టుంది ఇప్పుడు పరిస్థితి? ఎండ బాగుంది సార్. ఇప్పటికే చెమటలు కాస్తున్నాయి. ఇంకా వచ్చే ఇప్పుడు మార్చి గారు ఏప్రిల్ మేలో ఇంకా జూన్ ఉంటాయి ఎండలు. జూన్లో చల్లగా అయితే ఆ జూన్లో కూడా ఏమో ఇంకా ఎక్కువ కొడతాయి కాలం పట్ల. ఎన్ని గంటల బయలుదేరి అప్పుడు ఎండ ఎట్టుంది? ఇంకా 8 గంటల బయలుక్కినట్టు అప్పటికే ఎండ స్టార్ట్ అయింది. ఇట్లా ఉబ్బరిస్తుంది బస్సులు ఎక్కుతారు. ఇప్పటికే ఉక్కపోతలు ప్రారంభమయ్యాయి. జనాలు అయితే మాత్రం ఈ యొక్క ఉష్ణోగ్రతలు చూసి హడలిపోతున్నారు. వచ్చే నెల ఆ తర్వాత వచ్చే నెల మే నెలలో ఇంకెలా ఉంటాయని హడలిపోతుంది. డిఎంఎన్హెచ్ఓ కావచ్చు, అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రజల్ని అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయట రావద్దని కూడా ఇప్పుడే హెచ్చరికలు జారీ చేయడం బట్టి చూస్తే ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 38 డిగ్రీలు ఇప్పటికే దాటిపోయినట్టు వాతావరణ శాఖ తెలియజెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అత్యవసరమైతేనే బయటికి రావాలని కూడా డిఎంఎన్హెచ్ఓ కాబట్టి అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు విధులకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా బయట రావాలని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే ఎండల ప్రారంభంతో ప్రజలు మాత్రం హడలిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, టైమ్ టీవీ, సంగారెడ్డి నుంచి.